హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వను వెంకీ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ నేను కేజీన్నర చేపలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 ఇలాచీలు 3 నుంచి 4 వరకు లవంగాలు అలాగే 10 నుంచి 15 వరకు మెంతులు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో వేసేసుకొని చల్లార్చుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కర్రీ అనేది చేదొస్తుంది. ఇప్పుడు ఒక చిన్నపాటి మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మసాలాలు అందులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఆ పౌడర్ ని ఒక ప్లేట్ లో గానీ గిన్నెలో గానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో 2 ఉల్లిపాయలు అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకోండి. నేను నానబెట్టాను, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్నపాటి మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పసుపు వేసి మిక్సీ పట్టడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ముందే రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల కర్రీ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కోసమని ఇలాంటి వెడల్పాటి మందపాటి గిన్నెనైతే తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనకి కర్రీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పసుపు ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఈ ఆయిల్ లో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ముక్కల్ని ఎక్కువగా కదపకుండా గెంటతో చిన్నగా కదుపుకుంటూ అయితే ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే ఫ్రై చేస్తే సరిపోతుంది. ముక్క ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ అదే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇదే గిన్నెలోకి ఒకవేళ ఆయిల్ సరిపోతే ఓకే, ఆయిల్ సరిపోతే కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే వేసుకోవాలి. దానితో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టినటువంటి చింతపండుని పిసికి రసం అయితే పక్కకు తీసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత మూత అయితే తీస్తున్నాను. ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తో 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసాను. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది గ్రేవీ అనేది. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టుకొని తెరలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా తెరులుతున్న టైంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని ఇందులో ఒకటొకటిగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫిష్ పీసెస్ అనేది ఫ్రై చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి, చూసుకొని విరక్కుండా వేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా గెంటతో చిన్నగా కదిపి మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే చక్కగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. అసలు గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. నాకు గిన్నె పట్టుకొని తిప్పటం చేత కావట్లేదు, అందుకని గెరిటతో తిప్పుతున్నాను ముక్కల్ని. మీరు గెరిటతో కాకుండా వీలుంటే గిన్నెని తిప్పండి క్లాత్ పట్టుకొని. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర పుదీనానైతే పైన వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనిచ్చి గ్యాస్ ఆపేస్తే కర్రీ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టే. ఈ కర్రీ చేసినప్పుడు తినటం కంటే కూడా నైట్ చేసుకొని మార్నింగ్ తింటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చేపల పులుసు చాలా సింపుల్ గా అయితే అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. వేడి అన్నంలో వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే అదిరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయటం మర్చిపోకండి.